పరచుట కొరకు ఆయన పరిశుద్ధమైనటువంటి దేహమును బలిగాను అర్పణగాను ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ముసుగు వేసి నిన్ను కొట్టిన వాడు ఎవరో చెప్పురా అన్నా కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. ఆయన దూషించారు, ద్వేషించారు, అసహించుకున్నారు, కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? మన పాపముల నుంచి మనం విడుదల పొందాలి, దానికోసం పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడాలని. దేవుని ప్రజలారా, నేటి దినాలలో మనల్ని విడిపించడం కొరకు, మనల్ని పాపముల నుంచి తప్పించడం కొరకు అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు యేసు రక్షకుడు అంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించడం కొరకు తను బలైపోయాడు కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన బ్రతుకులో పాపము లేదు, ఆయన మాటలో దోషము లేదు, ఆయన చేసి ఉన్న కార్యములు ఎవరూ చేయలేదు, ఆయన చెప్పిన బోధలు కూడా ఎవరు చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపము చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఏ పుస్తకమైనదే చెప్తుంది. మన కాళ్ళతో మనం చేసినటువంటి పాపములు బట్టి మనం పొందవలసిన శిక్ష ఆయన కాళ్ళలో మేకులుగా దిగబడ్డాయి. మన చేతులతో ముట్టుకోకూడనటువంటి వాటి ద్వారా మనం చేతులు చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో మేకులు దిగబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేహమంతా పచ్చిపుళ్ళు గాయములు, శరీరములో ఒక్క రక్తపు బొట్టు చుక్క కూడా లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మన కొరకు బలి అయ్యాడు. పాపం నుంచి మనం విడుదల పొందాలని, పరిశుద్ధమైన జీవితం జీవించాలని, ఆ సంఖ్యలు తెంచుకొని ఆ సంఖ్యలు మన జీవితంలో తెంపబడి ఆయన బిడ్డగా మనం జీవించాలని మన కోసం ఆయన బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు